أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولا يحسبن الذين كفروا أنما نملي لهم خير لأنفسهم إنما نملي لهم ليزدادوا إثما ولهم عذاب مهين. సదకల్లాహు అలీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం ఏంటంటే, సర్వలోక ప్రభువు అందరినీ పుట్టించినటువంటి సృష్టికర్త అల్లాహ్ మనందరి మీద శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. అంటే దైవం అందరినీ చల్లగా చూడుగాక అని అర్థం. సోదర సోదరిమణులారా, ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథమైన మనందరి ప్రభువు మనందరి కోసం పంపినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 178, 179 ఈ 2 వాక్యాల యొక్క అరబ్బీ మూలమును వినడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. మేమిస్తున్నటువంటి అవకాశాన్ని అవిశ్వాసులు మేలుగా భావించకండి. వారు మరిన్ని పాపాలు కూడబెట్టుకోవాలనే వారికి అవకాశాన్ని ఇస్తున్నాను. కానీ చివరికి వారికి తీవ్రమైనటువంటి అవమానంతో కూడిన శిక్ష పడుతుంది. మీరు ప్రస్తుతం ఉంటున్నటువంటి స్థితిలో అల్లాహ్ విశ్వాసులను ఎంత మాత్రం కూడా ఉండనివ్వడు. ఆయన నిస్సందేహంగా పవిత్రులను అపవిత్రుల నుండి వేరు చేస్తాడు. అయితే అగోచర విషయాల రహస్యాలను తెలపడము అల్లాహ్ యొక్క విధానం కాదు. ఆయన తన ప్రవక్తలలో తాను కోరిన వారిని ఎన్నుకొని వారి ద్వారా ఆ విషయాలు తెలియజేస్తాడు. కనుక మీరు అల్లాహ్ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. మీరు విశ్వాసాన్ని, భయభక్తులను అనుసరించినట్లయితే మీకు పెద్ద బహుమానం లభిస్తుంది. సోదరులారా, ఇవి ఈనాడు మనము విన్నటువంటి అరబీ వాక్యాల యొక్క తెలుగు అనువాదం. చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని 2-3 విషయాలను దైవం ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అందులో మొదటిది ఏమిటంటే, అవిశ్వాసులు అనేక అవకాశాలు ఇక్కడ పొందుతుంటారు. వారిని చూసి సహజంగా మనందరికీ కూడా, అంటే మంచి వాళ్లకు ఒక రకమైనటువంటి సందేహం ఏర్పడుతుంది. అదేమిటంటే, ఇన్ని అన్యాయాలు చేస్తున్నాడే, ఇన్ని అక్రమాలు చేస్తున్నాడు, ఇంత అవినీతికి పాల్పడుతున్నాడు, మరి ఎందుకు ఇతను నాశనం కావడం లేదు? డబ్బు అతని వద్దే అమాంతంగా పెరిగిపోతుంది. తప్పులు చేసేవాళ్లే భయంకరమైనటువంటి తప్పులు చేస్తున్నారు. అనేక స్కాములు, అనేక రకాల వ్యవహారాలు, అవినీతి, అన్యాయాలు. కానీ ఎవరు వాళ్ళని పెట్టుకోవడం లేదు. ఈ విధంగా డబ్బంతా వాళ్ళ దగ్గరికి చేరుతుంది. ఏమిటి ఇది అని చెప్పేసి సహజంగా మనందరికీ ఒక సందేహం వస్తుంటుంది. దైవము దాని యొక్క మర్మాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అదేమిటంటే, వాళ్ళు అనుకుంటారు, ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి అవినీతిపరుడు అనుకోండి, లంచగొండి అనుకోండి, అతను భావిస్తుంటాడు, సరే నేను చేస్తున్నది తప్పే అయితే నన్ను ఎవరు ఎందుకు పట్టుకోవడం లేదు అని చెప్పి భావిస్తుంటాడు. అందరూ చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తున్నాను, ఇదే తప్పే అయితే నేను ఎందుకు దొరకడం లేదు అని అనుకుంటుంటాడు మనసులో. సోదరులారా, అంత మాత్రాన అతను చేస్తున్నది న్యాయమో లేకపోతే సరైనదో అని మనం అనుకుంటామా? ఎంత మాత్రం కూడా కాదు కదా. అతను అనుకుంటాడు, అరే నేను చేస్తున్నది తప్పే అయితే నేను ఎందుకు దొరకడం లేదు? ఎందుకంటే అప్పటికి అతను అనేక లంచాలు తీసుకుని ఉండొచ్చు. దైవము ఇక్కడ తెలియజేసే విషయం ఏమిటంటే, ఓ మూర్ఖుడా, నేను నీకు అవకాశాన్ని ఇస్తున్నాను. ఈ అవకాశం నీకు మేలు అని చెప్పి భావిస్తున్నావేమో. మరిన్ని తప్పులు చేయొచ్చు అని చెప్పేసి నన్ను ఎవరు పట్టుకోవడం లేదు కదా అని నువ్వు భావిస్తున్నావు. కానీ మర్మం ఏమిటంటే, నీవు మరిన్ని పాపాలు కూడబెట్టుకోవాలనే నేను నీకు ఈ అవకాశాన్ని ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఒక సామెత ఉన్నది సోదరులారా, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అదేమిటంటే, గివ్ ఎనఫ్ రోప్ టు హ్యాంగ్ హిమ్సెల్ఫ్ అని. దీని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి ఊరేసుకోవాలని అనుకున్నప్పుడు అతనికి సరైన తాడుని ఇవ్వండి, సరిపడ్డ తాడుని ఇవ్వండి. సరైనటువంటి తాడు, చిన్నదైనటువంటి తాడు ఇస్తే అతను ఊరేసుకోలేడు. అంటే దీని అర్థం ఏంటంటే,
ఒక వ్యక్తి నాశనం కావాలి అని కోరుకుంటున్నప్పుడు అతనికి తగ్గ అవకాశాన్ని దైవం ఇచ్చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక సహజమైనటువంటి సందేహం మనకు కలుగుతుంది. అదేమిటండి, దైవము అతన్ని అన్యాయంగా ఎందుకు నాశనం చేస్తాడు, అతన్ని బాగు చేయొచ్చు కదా అన్న సందేహం వస్తుంది సోదరులారా. దైవము, నేను నిన్న చెప్పడం జరిగింది, అందరినీ సమానంగా పుట్టించాడు. పాపాత్ములను, పుణ్యాత్ములను, నేరాలు ఘోరాలు చేసేవాళ్ళను, మరి మంచి పనులు చేసేవాళ్ళను అందరినీ ఒకే విధంగా సమానంగా పుట్టించాడు. ఒకే విధమైనటువంటి కష్టం ద్వారానే ఆయన పుట్టించాడు. మరి అందరూ నాశనం కాకూడదనే దైవం యొక్క అభిమతం సోదరులారా. ఒకడు నాశనం అయిపోవాలి. తల్లిదండ్రులకు చూడండి, ఒక బిడ్డ అపమార్గంలో వెళ్తున్నాడు, సరైనటువంటి విధానాన్ని అనుసరించకుండా మరి చెడు మార్గాలు పట్టాడు అనుకోండి, అటువంటి బిడ్డ గురించి ఇంకా ఎక్కువ బాధ ఉంటుంది. అరే బిడ్డ నాశనం అయిపోతున్నాడే, బాగుపడితే బాగుండు అని చెప్పేసి. దైవానికి కూడా అంతే సోదరులారా. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక తల్లికి తన బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో మరి దానికంటే 70 రెట్ల ప్రేమను దైవం తన మానవాళిపై కలిగి ఉంటాడు అన్నారు. ఒక సందర్భంలో కారుణ్యమూర్తి మహాప్రవక్త కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మరి వంట చేస్తున్నప్పుడు ఆ మంటను ఊదుతుంది. ఆమె ఒళ్ళో తన బిడ్డ ఉన్నది. మంట ఊదుతున్నప్పుడు మంట తగలగానే తన బిడ్డను గట్టిగా అదుముకుంటుంది. తిరిగి మంట తగ్గగానే తిరిగి ఊదుతుంది. కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు ఆ దృశ్యాన్ని చూసి కన్నీళ్లు కార్చి ఈ విధంగా చెప్పారు తన శిష్యులతోటి, ఓ శిష్యులారా, ఆ తల్లిని చూడండి, తన బిడ్డకు నిప్పు ఎక్కడ తగులుతుందో అన్న భయంతో ఏ విధంగా అదుముకుంటుందో అనగానే శిష్యులు చూశారు. అప్పుడు కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, చూడండి, ఆ స్త్రీ తన బిడ్డను నిప్పుల్లో పడేస్తుంది అంటే నేను అంటే మీరు నమ్ముతారా అని. అప్పుడు శిష్యులు చెప్పారు, ఓ ప్రవక్త, నిప్పు తగలకుండా ఈ విధంగా గుండెకు హత్తుకుంటుందే ఆ తల్లి, అటువంటి కరుణామయి తన బిడ్డను ఏ విధంగా నిప్పులో పడేస్తుంది అనగానే కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా చెప్పారు, మరి దైవము తన సృష్టిని ఏ విధంగా మంటలో పడేస్తాడు, ఎంత మాత్రం కూడా పడవేయడు. ఈ విధంగా అయితే ఒక తల్లికి తన బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో అంతకు 70 రెట్ల ప్రేమను తన సృష్టి మీద కలిగి ఉంటాడు. కానీ అందుకునే సోదరులారా, మనందరం నాశనం కాకూడదని దైవం తన ప్రవక్తలను, తన గ్రంథాలను పంపించాడు. ఓ మానవులారా, మీరు ఈ విధంగా నడవండి, ఈ మార్గంలో వెళ్ళండి, మీకు మంచి జరుగుతుంది, ఈ అపమార్గంలో వెళ్ళకండి, మీరు నాశనం అయిపోతారు అని తన ప్రవక్తల ద్వారా, తన గ్రంథాల ద్వారా చెప్పాడు. ప్రవక్తలు, గ్రంథాల యొక్క పరంపర ఆగిపోయింది. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ రూపంలో గ్రంథాల పరంపర ఆగిపోయింది. అంతిమ ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రూపంలో చివరి ప్రవక్త కూడా మరి రావడం జరిగింది. మరి ఆ తర్వాత ఆ బాధ్యతలను మన మీద పెట్టడం జరిగింది సోదరులారా. ఎవరైతే సమాజంలో మంచిని కాంక్షిస్తారో, ఎవరైతే సమాజం బాగుండాలి, నలుగురు బాగుండాలని ఎవరైతే కోరుకుంటారో, అందరూ కూడా మరి శాంతిగా ఉండాలి, సామరస్యంతో ఉండాలి అని ఎవరైతే కోరుకుంటారో, ఇటువంటి వారి యొక్క బాధ్యత వారందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి మరి మంచిని అందరికీ కూడా ప్రచారం చేస్తూ ఉండాలి, చెడు నుండి మన సమాజాన్ని వారిస్తూ ఉండాలి. ఈ బాధ్యత మనందరి మీద పెట్టాడు సోదరులారా. ఈ విధంగా అందుకనే మరి మన మస్జిద్ నుండి ఈ విధంగా ప్రతిరోజు కూడా దేవుని యొక్క సందేశాన్ని అందజేయడం జరుగుతుంది. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా ఎవరైతే మరి అన్యాయాలను, అక్రమాలను, అవినీతిని విడిచిపెట్టరో, తమ ఇష్టం వచ్చినట్లు ఈ విధంగా జీవితం గడుపుతుంటారు, భావిస్తుంటారు, నేను తప్పు చేస్తున్నట్లయితే ఎందుకు నేను పట్టుబడ్డం లేదు అని. అటువంటి వారి గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు సోదరులారా. అటువంటి వారినే ఈ విధంగా మరి నాశనానికి గురి చేసేది. చూడండి, మన శరీరం ఉన్నది, మనం ఎంతో ప్రేమగా చూసుకుంటాం మన శరీరాన్ని. మరి ఏదైనా జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులేస్తాము, మాకులేస్తాము, ఈ విధంగా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాము. అటువంటిది శరీరంలో ఒక భాగం కుళ్ళిపోయింది అనుకోండి, మన చెయ్యి, మన కాలో ఏ షుగర్ వచ్చి కుళ్ళిపోయింది, మరి అటువంటి సందర్భాలు అరే నా చెయ్యి కదా అని చెప్పేసి ఉంచుకుంటాము. ఆ విధంగా ఉంచుకున్నట్లయితే మొత్తం ప్రాణం అంతా కూడా పోతుంది, శరీరం అంతా కూడా కుళ్ళిపోతుంది. తప్పనిసరిగా ఆ భాగాన్ని విడదీయవలసి ఉంటుంది. ఈ విధంగా సోదరులారా, ఎప్పుడైతే ఒక మనిషి చెడు చేస్తుంటాడో దైవం తప్పనిసరిగా అతన్ని నిర్మూలిస్తాడు. అయితే అది ఏదో ఒక రూపంలో రావచ్చు.
అతని మనశ్శాంతి తీసేసుకోవచ్చు, మరి అతని ఆరోగ్యాన్ని దైవం తీసేసుకోవచ్చు, ఇంకా అతని ఆప్తుల యొక్క ప్రాణాలను తీయొచ్చు. అనేక రకాలుగా అతనికి ఆపద అనేది ఉంటుంది. పైకి మాత్రం చాలా ఎక్కువగా కనబడుతుంటాడు, గొప్ప ధనవంతుని మాదిరిగా కనబడుతుంటాడు, మరి సమాజంలో పెద్ద వ్యక్తిగా కనబడుతుంటాడు. మనం బయటదే మనకు కనబడుతుంది, కానీ అతను పడే బాధ మనకు కనబడుతుందా? అతను ఒక్క పూట కూడా సరిగ్గా నిద్రపోయి ఉండడు, ఎందుకంటే మనశ్శాంతి దైవం తీసేసుకుంటాడు. సోదరులారా, సృష్టి ప్రభు ఇక్కడ అదే తెలియజేస్తున్నాడు. మరి నేను మీకు అవకాశాన్ని ఇస్తున్నాను, ఎందుకంటే మీరు మరిన్ని పాపాలు కూడబెట్టుకోవాలని. మరిన్ని పాపాలు కూడబెట్టుకున్న తర్వాత ఏం జరుగుతుంది సోదరులారా? మరి తీవ్రమైనటువంటి అవమానంతో కూడినటువంటి శిక్షను వాళ్ళు అనుభవించవలసి ఉంటే మరణానంతరము. ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తి, గొప్ప పేరు ప్రఖ్యాతులు గలవాడు, డబ్బు దర్పాలు ఉన్నాయి, అధికార మదం ఉన్నది, ఎక్కడికి పెడితే అక్కడ 9-10 మంది అతని చుట్టూ చేరుతుంటారు, మరి గన్మెన్స్ ఉంటారు అతన్ని రక్షించడం కోసం. ఈ విధంగా ఎంతో అధికారాన్ని వెళ్ళబెట్టిన వాడు ప్రళయ దినాన్న చీమంతా కూడా ఉండకుండా చీమ కంటే చిన్నగా మారిపోతాడు. సోదరులారా, ఆ రోజున మనిషి ఈ విధంగా చూస్తాడు, అదే ప్రపంచంలో ఉన్నప్పుడు నేను ఎంత గొప్ప బలవంతుడిగా ఉండేవాడిని కదా, నేను గొప్ప పేరు ప్రఖ్యాతులు నాకు ఉండేవి, నా చుట్టూ మరి 10-20 మంది ఎప్పుడు కూడా ఉండేవారు. ఈ రోజునేంటి నేను చీమ మాదిరిగా మారిపోయాను, ఇంత చిన్నగా అయిపోయాను ఏమిటి అని చెప్పేసి ఆ రోజున అనుకుంటూ ఉంటాడు. అప్పుడు సృష్టి ప్రభు తెలియజేస్తాడు, నీవు ప్రపంచంలో ఉన్నప్పుడు పొగరుమోతుతనాన్ని ప్రదర్శించావు, నా అంతటి వాడు లేడు అని చెప్పి. ఈ రోజున చీమ కంటే చిన్నగా నువ్వు ఈ రోజున మారిపోవడం జరిగింది అని దైవం అక్కడ సెలవిస్తాడు సోదరులారా. కాబట్టి ఇక్కడ ఎవరైతే అధికారాన్ని వెళ్ళబడుతున్నారో ఇక్కడ శాశ్వతం అని చెప్పేసి భావిస్తున్నారేమో సోదరులారా. మరి ఎవరైతే పొగరుమొత్తనాన్ని ప్రదర్శిస్తారో, నా అంతటి వాడు లేడు, నా అంతటి డబ్బు వాడు లేడు, లేకపోతే నా అంతటి బలవంతుడు లేడు అని చెప్పేసి కొంతమంది మనం చూస్తుంటాం, జబ్బలు విరుచుకుని నడుస్తుంటారు పెద్ద పైల్వాన్ మాదిరిగా. దైవం చెప్తున్నాడు, మీరు పర్వతాల ఎత్తుకు వెళ్ళగలరా, లేకపోతే భూమిని చీల్చగలరా? ఏముంది మీ శక్తి? చిన్న సూదికి మనము తట్టుకోలేమే, ఇంజక్షన్ పొడవగానే మనం కుయ్యమంటాం. ఈ విధంగా చిన్న ఇనుప ముక్కకు కూడా తట్టుకోలేదు మన శరీరం. అలాంటిది మనిషి ఈ రోజున నా అంతటి బలవంతుడు లేడు అని చెప్పేసి విర్రవీగుతుంటాడు. మనం చూస్తుంటాం కదా పైల్వాన్లను. సోదరులారా, ఇక్కడ దైవం చెప్పే విషయం ఏంటంటే, దైవం మనము మన తప్పులను పట్టుకోవడం లేదు ఎవరు అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే మరిన్ని పాపాలు కూడబెట్టుకోవాలని దైవం మనకు అవకాశం ఇస్తున్నట్లే. మంచి కాదు ఇది, మనల్ని నాశనం చేసేది. కాబట్టి ఇప్పుడే మనం మేలుకోవాలి. మనలో ఎవరైనా అవినీతి పరులు ఉన్నట్లయితే, ఎవరైనా మరి అన్యాయాన్ని చేస్తూ ఉన్నట్లయితే, ఒకరి హక్కులను కొల్లగొడుతున్నట్లయితే మేలుకోవాలి. ఎవరు పట్టుకోవడం లేదు కదా అని చెప్పి మనం భావించవచ్చు. కానీ సోదరులారా, ఒక పక్కన మనకు పాపాల మూటలు పెరిగిపోతున్నాయి. కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు చెప్పారు, మనిషి చనిపోగానే అతని వెంట మరి అతని శవం వెంట ఇద్దరు వస్తారు. ఒకళ్ళు బంధువులు ఉంటారు, మరొకళ్ళు స్నేహితులు ఉంటారు, మూడోది కూడా వస్తుంది, అది కనబడదు. అదేమిటి మన అమలు, మంచైనా చెడైనా. మరి ఇద్దరు కూడా మనిషిని కప్పెట్టేసి లేకపోతే పూడ్చిపెట్టేసి కాల్చేసి వెళ్ళిపోతారు, బంధువులు కానివ్వండి, మరి అతని ఆప్తులు కానివ్వండి. కానీ ఒకటే ఉండిపోతుంది సోదరులారా, అదేమిటి? మనము చేసుకున్నటువంటి పనులు. కుడివైపున చూసుకుంటాడు మనిషి, అతని మంచి పనులే కనబడతాయి. ఎడమవైపు చూసుకుంటాడు, చెడ్డ పనులు కనబడతాయి. ముందు చూసుకుంటే భయంకరమైనటువంటి నరకం కనబడుతుంది, వెనుక చూసుకుంటే భయంకరమైనటువంటి అగ్ని కనబడుతుంది. ఆ రోజున మనిషికి తెలిసి వస్తుంది ఏం చేసుకున్నాడో అనేది. కాబట్టి సోదరులారా, ఈ విధంగా ప్రపంచంలోనే దైవం మనకు అవకాశం ఇచ్చాడు, మేలుకోవాలి. మనము చేస్తున్నటువంటి ఈ తప్పులకు ఎందుకు పట్టుకోవడం లేదు అంటే, మరి మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు ఆయన. మరిన్ని పాపాలు కూడబెట్టుకోవాలని. చివరికి ఏం జరుగుతుంది? భయంకరమైనటువంటి నరకంలోనికి పోయి పడతాము. ప్రళయ దినాన్న ఒక వ్యక్తి కొండల మాది పుణ్యాలను సంపాదించుకుని వస్తాడు. ఎందుకంటే ఈ రోజున అవినీతి అక్రమాలు పాల్పడేవాళ్ళు ఎక్కువగా మంచి పనులు చేస్తుంటారు. హుండీల్లో డబ్బులు వేయడము, లేకపోతే గుళ్ళు గోపురాలు కట్టించడము, లేకపోతే దాన ధర్మాలు చేయడము. ఎందుకంటే అనుకుంటుంటారు అవినీతితోటి సంపాదించింది కొన్ని పుణ్యకార్యాలు చేస్తే అది బ్యాలెన్స్ అయిపోతుంది కదా అని చెప్పేసి. సోదరులారా, అవినీతిగా అక్రమంగా ఒకరి యొక్క హక్కులను కొల్లగొట్టి ఒకరిని బాధ పెట్టి సంపాదించినటువంటి సొమ్ము దైవం అంగీకరిస్తాడా? ఆయనకి ఇష్టమై ఎటువంటి సొమ్ము సోదరులారా? ఎంత మాత్రం కూడా కాదు. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నీవు నీతిగా నిజాయితీగా సంపాదించి
రూపాయి కానివ్వండి, అందులో 10 పైసలు దానం చేసిన అది దైవానికి ఎంతో ఇష్టమైనది. అవినీతిగా అక్రమంగా ₹1,00,00,000 నువ్వు సంపాదించి ₹1,00,00,000 దానం ఇచ్చిన అది ఎందుకు కూడా పనికిరాదు. కాబట్టి ఏ విధంగా అయితే పెద్ద గాలి వచ్చి దుమ్మును ధూళును కొట్టుకుని పోతుందో మీ పుణ్యకార్యాలన్నీ కూడా దైవము మరి గాలి మాదిరిగా ఎగురు వేసేస్తాడు. ఏమాత్రం కూడా విలువ ఉండదు, పూచిక పుల్ల విలువ కూడా ఉండదు. కాబట్టి నీతిగా నిజాయితీగా మనము సంపాదించిందే మనము మరి ఇతరుల కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలు అయితే మన ముందుకు వస్తున్నాయో, మనకు ఎంతో కావలసినటువంటి విషయాలు, మనకు ఎంతో మేలు చేసే విషయాలు, వీటి పట్ల మనం ఆలోచన చేద్దాము, ఆచరణ చేద్దాము. సృష్టి ప్రభువు మరి సంతోషించేలాగా మనము మరి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు, మరి ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం మేర మనం జీవితం గడుపుతాము. సృష్టి ప్రభు వల్ల అందరికీ కూడా మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి.